అధికారం కోసం జగన్ ఏం చేయడానికైనా సిద్ధపడతారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ విమర్శించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సొంత బాబాయిని అతి కిరాతకంగా నరికి చంపిన హంతకులకు టికెట్ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్న జగన్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రజల్లో సానుభూతి రావడం కోసం జగన్ అనేక అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. అదే విధంగా ఈ రోజు ప్రీ ప్లాన్డ్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సభలకి బస్సు యాత్రలకు కానీ సభలకు కానీ పబ్లిక్ జనం రావట్లేదు, మనకి ఆదరణ కరువైంది, మనల్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పనేసి తెలుసుకొని ఈరోజు ఇటువంటి నీచమైన డ్రామాలకి తెరదీసేటటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందని మళ్ళీ ప్రూవ్ చేశారు. అట్లాగే గాయం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కాన్వాయ్లో అంబులెన్స్, డాక్టర్స్ టీము అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఆ అంబులెన్స్ లోకి కానీ లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కానీ ఎమర్జెన్సీకి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి గంటన్నర సేపు ఎందుకు అక్కడే ఉంచి హైడ్రామా నడిపారు అంటే జనాల్లో సింపతి క్రియేట్ చేయటం కోసం. నిజంగా గులకరాయి పెట్టి కొడితే ఎవరైనా చనిపోతారా? నిజంగా దాడి చేసి చంపాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా అటువంటి పనులు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ప్రతిపక్షాల మీద ఊరకే ఏదో ఒకటి మాట్లాడటానికి తప్పిస్తే ఇంతకన్నా దారుణమైన అవాస్తవాలు లేవని తెలియజేస్తున్నాం. అలాగే ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్సీపీ మోకలు దాడి చేసినాయి, బురకరాలతో కాదు, ఇంతింత బండరాలు. నేను ప్రత్యక్ష సాక్షిని, నేనున్నాను. సార్ కాన్వాయ్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు నేనున్నా. రాళ్ళు, గులకరాళ్ళు ఇంతింత రాళ్ళు పెట్టి విసిరేస్తుంటే Z+లో ఉన్నాడు. వెంటనే వాళ్ళు ఆ సెక్యూరిటీ షీట్స్ తీసేసి సార్ చుట్టూ అడ్డం పెట్టేసి ఆ రాళ్ళు తగలకుండా ఇచ్చేస్తే కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ భరత్ గారు, మాజీ జెడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు వీళ్ళందరూ ఈరోజు నిరసన కార్యక్రమం చేశారు. నేను అది ఇప్పుడే మీడియాలో చూశాను. అసలు ఎలక్షన్ కోడ్ ఉండగా పర్మిషన్ ఉందా? ఒకటి అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర నిరసన కార్యక్రమం చేయడానికి పర్మిషన్ ఉందా? నేను కుప్పం ఆర్డీఓ, ఆర్ఓ గారిని కూడా మీడియా సాక్షిగా ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా? అలాగే ప్రతిపక్ష పార్టీల మీద ఆ విధంగా చంద్రబాబు గారి మీద ఆ విధంగా నిరసన కార్యక్రమం తెలిపేదానికి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఒప్పుకుంటున్నాయి? వీటన్నిటి మీద కూడా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోమని చెప్తున్నాం. అట్లాగే భరత్ గారికి కూడా చెప్తున్నాం, తమ్ముడు భరత్, హత్యా రాజకీయాలు లేకపోతే గొడవ